హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది. ఇవాళ 60,000 విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. గణేష్ నిమజ్జనానికి ట్యాంక్ బండ్ సర్వాంగ సుందరంగా మొత్తం కూడా ముస్తాబైంది. అయితే ఈ ముస్తాబాని ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి, ఏర్పాట్ల యొక్క ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారనేది మనతో చెప్పడానికి మనతో పాటు కృష్ణబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం చూసుకునేటప్పటికి ట్యాంక్ బండ్ లో ఈ నిమజ్జన కార్యక్రమానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అంటే మనం ప్రతి సంవత్సరం మన గణేష్ నిమజ్జనం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం మనం శానిటేషన్ అరేంజ్మెంట్స్ ఆల్మోస్ట్ 2250 మంది వర్కర్స్ ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైనా ప్రాబ్లం ఎక్కడన్నా గనక బై మిస్టేక్ ఎవరైనా పడిపోవడం కానీ ఇలాంటి ఏదన్నా జరిగితే గనక ప్రతి క్రేన్ దగ్గర మనం లైఫ్ గార్డ్స్ ని పెట్టడం జరిగింది. 85 మంది లైఫ్ గార్డ్స్ ని ఓన్లీ ఈ ఏరియాలో ట్యాంక్ బండ్ ఏరియాలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు ప్రతి స్ట్రెచ్ కూడా సీనియర్ అధికారులని మనం రెస్పాన్సిబుల్ గా చేసి పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ రేపు 10 o'clock వరకు కంటిన్యూస్ బేసిస్ మీద ఎవ్రీ 8 hours కి షిఫ్ట్ చేంజ్ అవుతూ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంతో పాటు 23 ట్యాంక్స్ కూడా మనం పెరిఫరల్ ఏరియాస్ లో మనం ఏర్పాటు చేశాము. ఆ 23 ట్యాంక్స్ దగ్గర కూడా శానిటేషన్ కానీ, టెంపరరీ లైటింగ్, టాయిలెట్స్ అరేంజ్ చేయడం, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సార్, అంటే గత సంవత్సరం చూసారు కదా ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు, అవి మళ్ళీ రిపీట్ కాకుండా ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు ఈ సంవత్సరం? అంటే ప్రతి సంవత్సరం మనకి చాలా పెద్ద ఎత్తున జరిగే ప్రోగ్రామ్స్ కాబట్టి కొన్ని ఇష్యూస్ మనకి వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ వెహికల్ మూవ్మెంట్, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వెహికల్ మూవ్మెంట్ ఆగిపోతుంది కాబట్టి ఈ శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గార్బేజ్ లిఫ్టింగ్ అది కొంత లేట్ అవుతూ ఉంటుంది. సో పోలీసులతో ముందే కోఆర్డినేట్ చేసి 12 o'clock దాకా పూర్తి స్థాయిలో మనం గార్బేజ్ లిఫ్టింగ్ వాటికి ఏర్పాటు చేశాము. సో అలాగే లైటింగ్ అది కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేకోకుండా, ఎస్పెషల్లీ నైట్ చాలా మంది ఆడవాళ్లు, పిల్లలు, వృద్ధులు, రకరకాల ప్రజలు వస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకోకుండా బ్యాకప్, అంటే మనం డిఫరెంట్ ఫీడర్స్ బ్యాకప్ తీసుకోవడమే కాకుండా స్టేషనరీ జనరేటర్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతోనే మనం ఏర్పాట్లు చేశాం. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు. అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఏమి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఉత్సాహ వాతావరణంలో చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే పోలీస్ వరకు చూసుకుంటే వాళ్ళందరూ కూడా చాలా వరకు ఉన్నదానికంటే ఎక్కువ ఫోర్స్ ని పెట్టామన్నారు. అయితే మీరు ఎంతవరకు కూడా ఈ సిబ్బంది కూడా కొరత లేకుండా ఏర్పాటు చేశారు? అంటే ఇప్పుడు మనం మాక్సిమం ఆల్మోస్ట్ 2250 మెంబర్స్ వర్కర్స్ ని పెట్టాం ఓన్లీ క్లీనింగ్ కి. ఒక 85 వెహికల్స్ అడిషనల్ గా డిప్లాయ్ చేశాము. సో ఏ రకమైన ప్రాబ్లం లేకోకుండా ఏర్పాటు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ఇక్కడ ఒక్కసాటే కాదు, టోటల్ గా సిటీలో మనం 23 ప్లేసుల్లో ట్యాంక్స్ లో మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా ఇదే రకమైన సీనియర్ ఆఫీసర్స్ సూపర్విజన్ తో పూర్తి స్థాయిలో ఇబ్బంది లేకోకుండా చేయడానికి ఏర్పాటు చేశాం. మొత్తంగా ట్యాంక్ బండ్ ఏదైతే నిమజ్జన కార్యక్రమానికి సిద్ధమవుతుందో ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పేసి కృష్ణబాబు గారు చెప్పడం జరిగింది. అయితే మరోవైపు చూసుకుంటే మొత్తంగా ఏదైతే ట్యాంక్ బండ్ లో నిమజ్జనం జరుగుతుందో, నిమజ్జనం జరిగిన వెంటనే కూడా ఈ విగ్రహాలందరినీ కూడా వేరే దగ్గర తొలగించడానికి కూడా దానికి కూడా ఏర్పాట్లు చేశామని చెప్పేసి మొత్తంగా కూడా ఈ సంవత్సరం జరగబోతున్న ఈ నిమజ్జన కార్యక్రమం మొత్తంగా కూడా కన్నుల పండుగగానే భక్తుల యొక్క అభిరుచి మేరకు మొత్తం కూడా ఏర్పాట్ల మొత్తం కూడా పూర్తి చేసుకున్నామని చెప్పేసి కృష్ణబాబు గారు అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో ఎంఏ రాజు, 24 గంటలు, హైదరాబాద్. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం.